కూటమి పాలనలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ జక్కం శ్రీమన్నారాయణ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు ఉపయోగపడే డొంక రోడ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్ పశుపతి లాంటోడని, అలాంటి భూతాన్ని బయటకు రానివ్వకుండా సీసాలోనే బంధించాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. రేపు అధికారంలో వచ్చాక రప్ప రప్ప అని అడుగుతారు. మరి మేము ఇప్పుడు అధికారంలోనే ఉన్నాం, అదే పని మీరు చేస్తే మీరు ఏమవుతారు అంటే ప్రజాస్వామ్యంలో హింసకి తావులేదు. ప్రజాస్వామ్యంలో మనకు అధికారం ఇచ్చింది సేవ చేయడానికి, పని చేయడానికి అవకాశం ఇచ్చారు తప్ప అవకాశం ఇస్తే రప్ప రప్ప అని నరకడానికి కాదనేటువంటి జ్ఞానం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి లేకపోవడం. ఇటువంటి వ్యక్తి రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడంటే ఆశ్చర్యం కలిగేటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. భూతం ఏదైతే శీర్షాలను పెట్టి గడ్డాలు పెట్టి మొన్న 24లో బిగించారో దాన్ని శాశ్వతంగా ఆ భూతాన్ని ఆ యొక్క శీర్షాలను పెట్టి బిగించి ఉంచాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వ్యవసాయ భూములకి పొలాలకు వెళ్ళడానికి డొంక రోడ్లు కావాలో అవి మార్కెట్ యార్డ్ ద్వారా కొద్దిగా ఎక్కువగా చేపిస్తే మాకు కూడా గౌరవం ఉంటుంది. గ్రామాల్లో ఎక్కువ సమస్య ఉందా రైతులు గారు చెప్తున్నారు. అవి కూడా నేను కానీ రామారెడ్డి గారు కానీ తప్పకుండా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తెస్తే తప్పకుండా మార్కెట్ యార్డులు గత ప్రభుత్వంలో నిర్వీర్యం చేసిన మార్కెట్ యార్డుల్ని వ్యవసాయ రంగాన్ని తప్పకుండా ఈ ప్రభుత్వం తప్పకుండా ముందుకు తీసుకెళ్తాయని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను.